హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐబీపీఎస్ అనమాట. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సిఆర్పి పీఓస్ అండ్ ఎంటీకి సంబంధించి 5208 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది. 1 జూలై 2025, ఇంకా 21 జూలై 2025 ఇది లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, మీరు గతంలో దీనికి రిజిస్టర్ అయినప్పటికీ కూడాను ఇక్కడ ఫ్రెష్గా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనకి ఒక ఐబీపీఎస్ ఒక ఇంటర్ఫేస్ అయితే ఈసారి కొంచెం చేంజ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనకి మొదటైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుట్ చేయాలి, ఫోటోని సిగ్నేచర్ అప్లోడ్ డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇంకా లాస్ట్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదనమాట ఈ అప్లికేషన్కి సంబంధించి. సో జాగ్రత్తగా అయితే మనం చేసుకోవాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి 2024-25కి సంబంధించి 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి ఒక సెంట్రల్ ఫార్మేట్ ఏదైతే ఉందో ఓబీసీ ఎన్సీఎల్ అదైతే కావాలన్నమాట. ఆ యొక్క రిజర్వేషన్ బెనిఫిట్ కోసం అని మన ఇక్కడ అన్నీ కూడా మనకి నోటీస్ ఇక్కడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఇదైతే మనకి ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇది మనం మీ యొక్క నేమ్ ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. మీరు ఏదైతే ఫోటో ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో మీరు ఎగ్జామినేషన్కి క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా ఈ యొక్క అప్లికేషన్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఇది ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే చేస్తారు. యాజ్ పర్ ఫోటో ఐడి ఉన్నదా లేదా అనేది మీ యొక్క నేమ్ చెక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చింది ఇక్కడ. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సేమ్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అయిందనమాట. డిస్ప్లే అవుతుంది. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కిందకు వచ్చేస్తే మీరు ఫోటో అప్లోడ్ చేయాలి. ఇంకా కూడా ఒక లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనం చేంజ్ చేశారు అన్ని అప్లికేషన్స్ కూడాను. మొదట ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి జేపీజీ ఫార్మేట్లో. తర్వాత వెబ్ క్యామ్ నుంచి ఈ యొక్క ఫోటో కూడాను మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట, క్యాప్చర్ చేసుకోవాలి. ప్లస్ ఇదైతే మీరు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చేసుకోవచ్చు, లేదంటే కనుక వెబ్ క్యామ్ ఉంటే మీకు ల్యాప్టాప్ అలాగా చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు కనుక అక్కడ మొబైల్లో చేయాలి అనుకుంటే మీకు క్యూఆర్ జనరేటర్ అయితే ఉంటుంది అనమాట యాప్. అది డౌన్లోడ్ చేసుకొని అది ఒక లింక్ని ఇక్కడ అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. లేదంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ వెబ్ క్యామ్ ద్వారా ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఫోటో వచ్చేసరికి 4.5 నుండి 3.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మేట్లో మనకి 20 to 50 KB మధ్య అది లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్ 10 to 20 KB మధ్య అప్లోడ్ అయితే చేయాలి. ప్లస్ మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక మీకు క్యాప్చర్ అంటే ఇలాగైతే వస్తుంది అనమాట. ఒక ఇది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ ఇక్కడ ఎలా అనాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనమాట. మనకి 2 ట్యాబ్స్ అయిపోయినాయి. ఇక్కడ థర్డ్ ట్యాబ్లో అయితే ఉన్న డీటెయిల్స్ ట్యాబ్లో దాంట్లో కూడా మనం బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏంటనే ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీనా, ఎస్టీనా అంటే చేసుకోవాలి. ఈ ఓబీసీ ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 1/4/2020 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రెన్యువల్ చేసిందా లేదా తీసుకున్నటువంటి అది ఒక సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఎన్సీఎల్ అయితే కావాలి, సెంట్రల్ ఫార్మేట్ అయితే ఉండాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. ఇక్కడ దీనికి చూసుకోవచ్చు అనమాట. మీరు 1/4/2005 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క లేటెస్ట్ అయితే కావాలన్నమాట. ఇదైతే తర్వాత మీ యొక్క కేటగిరీని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో జాగ్రత్తగా చెక్ అయితే చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకో. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే
ఫ్రెండ్స్ ఇక్కడ మిగతా వాళ్ళకైతే కిందకి వచ్చేయచ్చు అనమాట. వెదర్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్. మీరు కనుక పిఎస్యూలో కానీ ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ చేస్తూ ఉంటే కనుక వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మీరు కానీ ఎక్సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఎక్స్ పెడితే కనుక ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి, నో పెడితే డీటెయిల్స్ అవసరం లేదనమాట. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, హిందూ ఇవన్నీ కూడా. ఇక్కడ హిందూ పెడితే కనుక ఇక్కడ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ నో పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ అదర్ దాన్ హిందూస్ ఎవరైనా ఉంటే ఎస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ద CWCRP POMTకి మీరు గతంలో కనుక అపియర్ అయి ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకొని ఇక్కడ హౌ మెనీ అటెంప్ట్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కనుక ఫ్రెష్గా మీరు చేస్తూ ఉంటే కనుక 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ద CWCRP POMT గతంలో కనుక మీరు POMT కనుక మీరు అటెంప్ట్ చేస్తుంటే కనుక ఎనీ అటెంప్ట్స్ అనేది మెన్షన్. సపోజ్ మీరు 2 అనుకోండి, 3 అయితే 3 మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ మనం ఇక్కడ కంట్రోల్ పట్టుకొని మీరు ఏ CRP వీటికి మీరు అప్లై చేశారు, తర్వాత మీరు ఆ ఎగ్జామ్కి అపేర్ అయ్యారని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంట్రోల్ పట్టుకుంటే మీకు అన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట. సపోజ్ మీరు ఒకటైతే కనుక జనరల్గా ఒకటి అలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 2, 3 ఉంటే కనుక కంట్రోల్ పట్టుకొని ఎన్నైనా కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదు మీరు ఫ్రెష్గా ఇప్పుడు అప్లై చేస్తామని 0 పెట్టే సరిపోతుంది, ఇవేం అవసరం లేదనమాట. సో మీరు కనుక గతంలో కనుక ఏదైనా బ్యాంకులో కనుక ఈ యొక్క గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ వాటిల్లో అంటే PS బ్యాంకులో కనుక అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ అప్రెంటిస్ చేస్తుంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక మీరు ఏ బ్యాంకులో చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, ఆ యొక్క HRMS ID అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. సో మీరు కనుక గతంలో ఈ NATSలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఇక్కడ NATS ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఒకవేళ కనుక మీరు NATS కనుక రిజిస్టర్ అవ్వకపోతే నో పెడితే సరిపోతుంది. ప్లస్ మీ యొక్క నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా స్టేట్ విచ్ సెంటర్ ఎగ్జామ్ మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే చేస్తారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఇక్కడ సెంటర్స్ వస్తాయి అన్నమాట ప్రిలిమ్స్కి సంబంధించి. అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. అదే మీరు కనుక తెలంగాణ కనుక ఇస్తే కనుక ఇక్కడ మీకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబా నగర్, అలాగే నిజామాబాద్, వరంగల్ అయితే వస్తున్నాయి అనమాట. మీరు దాని ప్రకారం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్రిలిమ్స్కి సంబంధించి. ఇంకా సెంటర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం అయితే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం వచ్చాయి. అదే మీరు కనుక ఇక్కడ తెలంగాణ కనుక ఇస్తే మీకు ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వచ్చాయి అనమాట. ఆ ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అనేది ఇక్కడ ఫోటో ID, అలాగే ఇక్కడ మీరు ఏ యొక్క ఐడిని మీరు ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూకి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పాన్ కార్డు, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID ఇచ్చారు, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది. ఇంకా కూడాను గెజిటెడ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఏదైనా ఫోటో ID కానీ, లేదంటే కనుక ఇక్కడ ఆధార్ కార్డు ఉంది, ఈ ఆధార్ ఉంది, అలా ఎంప్లాయ్మెంట్ ID ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఆ యొక్క నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. దాని మీద ఉన్నటువంటి నేము, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో మ్యాచ్ అయినటువంటి ఐడిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలన్నమాట. ఇంకా పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాలి. డే, మంత్, ఇయర్, ఇక్కడ ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు 1/7/2025కి మీ ఏజ్ చూపెడతారు, చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఏజ్ అనేది మనకి 1/7/2020 అంటే 1 జూలై 2025కి 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. అయితే ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే సరిపోతుంది. ఈ 2 డేట్స్ కూడా కలుపుకోవాలి. 2/7/1995, 1/7/2005 అనమాట. 2 జూలై 1995, 1 జూలై 2005. దీనికి అదనంగా SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే OBC వాళ్ళకి 3 ఇయర్స్, PW క్యాండిడేట్స్కి ఒక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క ఏజ్ అంతే ఇక్కడ మీ చెక్ అయితే చేసుకోవచ్చు. జెండర్ మీరు మేల్, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, విడోరా, డైవర్స్లో, జ్యుడిషియల్ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనమాట, మీకు ఒక కన్సెంట్ అయితే అడుగుతున్నారనమాట. హియర్ బై వాలంటర్లీ కన్సెంట్ అని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అంటే కవలలు అయ్యింటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా, ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట.
ప్లస్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి అనమాట. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్, అలాగే సిటీ, అలాగే మీ అడ్రస్లో నుంచి ఇక్కడ స్టేట్, అలాగే డిస్ట్రిక్ట్తో పాటు ఇక్కడ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఇక్కడ కొత్తగా వచ్చినవి ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది, కిందకి రావాలి. ఇంకా కూడా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్సా, కరస్పాండెన్స్ అడ్రస్సా. ఫ్రెండ్స్ మనకి ఫీజు అయితే చూపిస్తుంది అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి 850 రూపీస్ లాస్ట్లో అయితే ఫీజు పే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 175, రిమైనింగ్ వాళ్ళకి 850 ప్లస్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. లాస్ట్లో మన ఫీజు పే చేసుకోవచ్చు, వ్యాలిడేట్ చేసుకోవాలి, తర్వాత సేవర్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ప్లస్ ఒక చిన్న ఇదనమాట, నాకు ఇక్కడ ఒక ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. హ్యావ్ అపియర్డ్ ఫర్ ద సిడబ్ల్యూఏ సిఆర్పి VO8. మీ గతంలో కనుక మీది ఈ యొక్క పిఓఎస్ కనుక IBPSకి సంబంధించి ఎగ్జామ్స్ కనుక అపియర్ అయితే కనుక ఎస్ పెట్టిన వాళ్ళు మాత్రమే ఇక్కడ 1, 2, 3 అనేది ఎంటర్ చేయాలి. 0 అనేది తీసుకోవట్లేదు అనమాట. నో పెడితే సరిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా ఏది ఎంటర్ చేస్తున్నారో వాళ్ళు నో పెడితే ఇవన్నీ మనం టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎస్ పెట్టిన వాళ్ళు మాత్రం 1, 2, 3 అనేది ఎంటర్ అయితే చేసి అవి యొక్క డీటెయిల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఫ్రెషర్గా కనుక ఫస్ట్ టైం కనుక మీరు దీనికి ఎగ్జామ్ అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ నో పెడితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అనే ట్యాబ్లో ఉన్న దాంట్లో కూడా ఇక్కడ మన సబ్ ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. బేసిక్ అయిపోయింది, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం మనం ఇక్కడ. 21 జూలై 2025కి మీకు ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 21 జూలై 2025కి మీకు ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పారు, అంటే మనకి ఏదో ఒక డిగ్రీ అయితే దీనికి సంబంధించి కావాలి. అలాగే ఇక్కడ పర్సంటేజ్కి సంబంధించి కూడా ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఇక రౌండ్ ఆఫ్ చేయకుండా ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే మెన్షన్ చేయాలి. సపోజ్ మీకు కనుక 54.99 వస్తే ఎగ్జాక్ట్ ఎంటర్ చేయాలి, 2 డిజిట్స్ 2 డెసిమల్స్ అలాగే ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి 55 అనేది వేయకూడదు అనమాట. సో దాని ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదటైతే ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి బోర్డు, ఏ బోర్డు చదువుకున్నారు లేకపోతే స్కూల్ నేమ్ అనమాట, ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. సపోజు ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ ఎంటర్ చేసాము. ఇక్కడ డేట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. సర్టిఫికేట్ ప్రకారం 10th క్లాస్కి ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి అనమాట. గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. 10th డిగ్రీ అనేది కంపల్సరీ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీ డిగ్రీ ఏంటనేది ఇక్కడ BScనా, BCom, BAనా, BTech, మేనేజ్మెంట్ ఏంటనే అన్నీ ఇక్కడ అన్నీ అయితే ఉన్నాయి. దీంట్లో లేని ఏదైనా డిగ్రీ మీరు చేస్తుంటే అదర్స్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యూనివర్సిటీ లేదంటే కనుక ఆ యొక్క కాలేజీ నేమ్ అయినా కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి మనకి స్పెషలైజేషన్ అనమాట, దేంట్లో చేశారనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ప్లస్ ఇక్కడ CGPA కనుక ఉంటే కనుక పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకొని వేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే CGPA నుంచి పర్సంటేజ్కి మార్చినటువంటి ఆ యొక్క కన్వర్షన్ ఫార్ములాకి సంబంధించినటువంటిది ఏదో ఒకటి. జనరల్గా మీకు మార్క్స్ మేము వెనకాల అయితే ఇస్తారు, చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కనుక PG ఏదైనా ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ME, MTech, MSc, MCom, MBA అలాంటివి, లేదంటే వదిలేయచ్చు అనమాట, మీ ఇష్టం అది. ఇంకా డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ ఎనీ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ ఏదైనా ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట, లేకపోతే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసుకో. కంపెనీ నేము, డిజిగ్నేషన్, ఏ పోస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేస్తున్నారో ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే లేకపోతే నో అనమాట. అసలు మీకు ఎక్స్పీరియన్సే లేకపోతే ఈ కాలమ్స్ అన్నీ మీరు టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. SC, ST, OBC వాళ్ళకి అనమాట. వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అని పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్, డిటెన్షన్, ఫైన్, కన్విక్షన్, సెంటెన్సెస్ అగైనెస్ట్ హ్యాస్ బీన్ అవాయిడెడ్. మీ మీద ఏదైనా అఫెన్సెస్ కానీ, కోర్టు కేసెస్ కానీ అలాంటి ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. జనరల్గా ఎవరైనా ఉన్న వాళ్ళు ఎస్ పెట్టి దాని డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. లాంగ్వేజెస్ అనమాట. ఇక్కడ 3 అయితే ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటైతే మనకు కంపల్సరీ అంటే అందరికీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి రీడ్, రైట్, స్పీక్ అనమాట. అలాగే మనకి అందరికీ తెలుగు వచ్చు కాబట్టి మనం ఇక్కడ తెలుగు కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. రీడ్, రైట్ ఇలాగైతే మెన్షన్ చేసుకోవచ్చు. హిందీ కూడా మీకు వచ్చి ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట.
వ్యాలిడేట్ అనేది చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది నాకు ఇక్కడ ఒక రెడ్ మార్క్ వచ్చిందనమాట. ఇక్కడ ఎస్ఎన్ పెట్టాను. ఎస్ఎన్ పెడితే ఇక సర్టిఫికేట్ లేకపోతే డిప్లొమా లేకపోతే డిగ్రీ లేకపోతే స్టడీస్ ఇన్ స్కూల్లో కానీ కాలేజీలు కానీ కంప్యూటర్ ఒక సబ్జెక్ట్గా చదువుకున్నారని అడుగుతున్నారనమాట. మీరు కంప్యూటర్ యాజ్ సబ్జెక్ట్ చదువుకుని ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే ఐటీ యాజ్ ఒక సబ్జెక్ట్గా చదువుకుని ఉంటే అదైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కనుక వ్యాలిడేట్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మనకి నెక్స్ట్ బ్యాంక్ ఈ యొక్క పీఓస్లో పార్టిసిపేట్ చేసిన బ్యాంక్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. మీ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు సపోజ్ మీకు యూనియన్ బ్యాంక్ ఫస్ట్ కావాలనుకుంటే అలాగా టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా వస్తాయి ఇలాగా. ఫస్ట్ ప్రిఫరెన్స్కి మీరు ఫస్ట్ క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి బాక్స్లోకి అవి వస్తాయి అన్నమాట. తర్వాత కూడా దీన్ని మనం మార్చుకోవచ్చు. దీన్ని ఇలాగా పట్టుకొని డ్రాగ్ చేసుకోవచ్చు అన్నమాట. కిందది పైకి పైది కిందకి ఎలాగైనా మీరు చేసుకోవచ్చు. అలాగే మీరు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనమాట. ఏ బ్యాంకులో మీకు అయితే ప్రిఫరెన్స్ కావాలి అనేది వ్యాలిడేట్ చేసుకోవాలి. ఓకే అనాలి. సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట. ఈ స్టెప్లో ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే బ్యాక్ వెళ్ళాలన్నమాట. బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని కనుక ప్రాపర్గా ఉంటాయి అగ్రీ అనాలి. అలాగే ఫోటో ఐడి లేదంటే మీ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఐడి ప్రూఫ్ ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అనే అప్లికేషన్లు ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. ఎస్ పెట్టాలి. చెక్ చేసుకున్న తర్వాత పెట్టాలన్నమాట. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీ నేమ్ ఎప్పుడన్నా చేంజ్ చేసుకొని ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉన్న వాళ్ళు టిక్ అయితే పెట్టుకోవాలి. మిగతా వాళ్ళకి అవసరం లేదు. కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. అప్లోడ్ సెక్షన్లో ఇక్కడ మనల్ని లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అడుగుతున్నారు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ఇక్కడ ఐ కన్ఫర్మ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడెడ్ బై అబోవ్ ఆర్ వ్యాలిడ్ అని చెప్పి టిక్ ఆన్ చేయాలి. అలాగే ఐ అగ్రీ టు కనెక్ట్ టు డిజిలాకర్ టు ఫెచ్ మై డీటెయిల్స్. మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ ఉండి దాన్ని డీటెయిల్స్ని ఫెచ్ చేయడానికి ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఎస్ అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక నో అయినా పెట్టుకోవచ్చు అనమాట. క్యాప్షన్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఒక మ్యాటర్ ఇచ్చారు. దీన్ని వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు చేతితో రాసుకోవాలి. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పేసి కింద సైన్ చేసి మీరు మొత్తం కూడా స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని స్టెప్స్ అయితే అయిపోయాయి అనమాట. లాస్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఫీజు ఎవరికైతే 850 రూపీస్ అయితే మా జనరల్ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అయితే వాళ్ళకి వస్తుంది అనమాట. దాని ప్రకారం మనం ఇక్కడ ఫీజు అయితే పే చేసుకోవాలి. బిల్ డెస్క్ ద్వారా చేయొచ్చు, లేదంటే CCAvenue ద్వారా కూడా మనం గేట్వే ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్యాప్చా ఎంటర్ అయితే చేయాలి. సబ్మిట్ అనాలి. సబ్మిట్ అన్నా నేను ఓకే కూడా అన్నాను అనమాట. అంటే ఇలా వచ్చింది మనకి వేరియస్ గేట్ వేస్ ఓపెన్ అవుతున్నాయి. మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, QR, UPI ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడైతే మీరు లాగిన్ ఉంటుంది అనమాట. లాగిన్ అవుతా రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు వస్తే మెసేజ్ వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అలాగే వాళ్ళే పంపిస్తారు పాస్వర్డ్. ఇక్కడ కూడా సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికైతే మనకి 5th August 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ లోపల లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అయితే మనం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 21st July 2025 అనమాట. ఫీజు పే చేయడానికి కూడాను.